మొదటి సమూయేలు మొదటి సమూయేలు 12వ అధ్యాయం. మొదటి సమూయేలు 12వ అధ్యాయం, చాప్టర్ 12. ఫస్ట్ సమూయేల్ చాప్టర్ 12, 12వ అధ్యాయం 3వ వచనము మనమందరూ గట్టిగా కలిసి బిగ్గరగా చదువుదాం. ఇదిగో నేనున్నాను, నేను ఎవని యొద్దైనను తీసుకుంటున్నా, ఎవని గార్ధబమునైనను పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయము చేసితనా, ఎవరినైనా బాధ పెట్టితనా, న్యాయము నాకు అగడపడకుండా ఎవని యొద్దైనా లంచం పుచ్చుకుంటున్నా, అలాగూ చేసిన యెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలుకోలేను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నెత్తున. నేను 4 చదుదాం, 4 వచనం గట్టిగా. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనుషుని యొద్ద కానీ నీవు దేనినైనా తీసుకొనలేదని వారు చెప్పగా. సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభువా, ఉదయకాలం నీ దాసుని ఏర్పాటు చేసుకొని నాతోనూ మాతోనూ యోబు గురించి మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. యోబు ఎంతో నీతిమంతుడు తండ్రి, సమస్తమును పోగొట్టుకున్నవాడు తండ్రి. మేమైతే తండ్రి నీచుణ్ణి, అల్పుణ్ణి, ఎన్నికలంటి వాడిని, పాపంలో పుట్టి పాపంలో పెరిగి ఒకనాడు అదే పాపంలో నిత్యనాశను పరిగెత్తడానికి యోగుని తండ్రి. అటువంటి వాడిని నా మీద కనికరించి ఎఫెస్ 2:8 ప్రకారము దేవా రక్షణకు అనుగ్రహించినందుకై వందనాలు. నువ్వు నా పట్ల చూపిన ప్రేమకై వందనాలు, స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. దేవా బలను ఆశ్రయిస్తుండగా దేవా మమ్మల్ని అందరం జ్ఞాపం చేసుకోండి. 33:14 నిర్గమ ప్రకారం నీ సన్నిధిని భూలోకంలో మేము అనుభవించడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితుడా, ఇప్పుడు మనం చదివిన అంశం సమూయేలు. ఇక్కడ సమూయేలు తన యథార్థతను జనుల ముందుట తెలియపరుస్తున్నాడు. ఏంటండి? జనుల ముందర, ప్రజల ముందర తన యథార్థతను కనుపరుస్తున్నాడు. బైబిల్లో సమూయేలుకి మంచి ఏమంటారంటే ఒక ప్రాధాన్యత ఉంది. బైబిల్లో కొన్ని పేర్లు ఉంటాయి. ఆ పేర్లు చెప్తే ఎవరైనా కూడా ఏ భక్తుడికైనా చేతులు కాలు వనకాల్సిందే. అందులో అస్సలైన వ్యక్తి సమూయేలు. చూడండి, మనకి భారతదేశంలో బాగా ఉత్తమమైన పురస్కారం ఏంటి? అంతే, కరెక్టే, భారతరత్న. మనకు హెబ్రీయులు రాసిన పత్రికలో విశ్వాసుల వీర చిట్టాలో కానీ ఎవరైనా కనపడినారనుకోండి, వాళ్ళు మామూలు, అంటే కనపడలేని వాళ్ళు తక్కువనేం కాదు, కానీ ఇంకా వాళ్ళు కనపడని వాళ్ళు ఇంకా మామూలు విషయం కాదు. అందులో ఉన్న వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే రత్న. ఈయన కూడా ఏ రత్నం ముందు మీరు పెట్టుకోండి, ఆత్మీయ రత్ననో ఏ రత్ననో టాప్. ఈయన ఎంత మంచి మాట ఈయన గురించి ఆయన అంటున్నాడు. చూడండి, ఒక మాట చదవండి సిస్టర్. 12, నేను సిస్టర్ అని ఎందుకంటానంటే అది అలవాటు ప్రకారంగా అంటాను, మీరు ఎవరైనా చదవచ్చు, క్షమించండి నన్ను. 12:2 రాజు మీ కార్యం, క్షమించండి 3 క్షమించండి, 12:3. ఇదిగో నేనున్నాను, నేను ఎవరిని ఎద్దునైనను తీసుకుంటున్నా, ఎవరి గార్ధబమును పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా. చాలనా? సమూయేలు తన యథార్థతను ఇక్కడ ప్రజల ముందు బయలుపరుస్తున్నాడు. బల్లకు సమీపము మునుపు జీవితంలో ఒక ఆకర్షణమైన సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. చాలా ఆకర్షణమైనది ఈ సాక్ష్యం. ఏమంటున్నాడంటే, ఏ సవాలు ఇస్తున్నాడు ఆయన? ఇదిగో నేనున్నాను ఉన్నాడు ఆయన, ప్రజల మధ్య ఉన్నాడు ఆయన. ఇదిగో నేనున్నాను. ఎలా ఉన్నాడైనా? నేను ఎవని యొద్ద నేను తీసుకుంటున్నా. సమూయేలు
తన జీవితంలో ఎప్పుడు ఎక్కడ చేయి చాచలేదు. దేవుని మీద ఆధారపడిన వాడు సమూయేలు. దేవుని ప్రవక్త, దీర్ఘదర్శి, న్యాయాధిపతి, ఇన్ని బిరుదులు కలిగిన వ్యక్తి బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే ఒక్క సమూయేలే. ఎన్ని బిరుదులండి ఆయనకు! న్యాయాధిపతి, దీర్ఘదర్శి, ప్రవక్త కదండి. కాబట్టి చూసారా, ఇక్కడ చూస్తే ఒక ఆకర్షణమైన సాక్ష్యం చూస్తున్నాం మనం సాక్ష్యం అని మనం చెప్తాం. ఇటువంటి సాక్ష్యం ఉండాలి. ఒక వ్యక్తిగతంగా మన జీవితంలో ఒక సవాలు ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? నేనున్నాను, నేను ఎవరిని యొద్ద నేను తీసుకుంటున్నా, ఎవరిని గార్ధభావనను ఎవరినైనా బాధ పెట్టి తినా, చూశారండి. తర్వాత ఎవరినైనా అన్యాయం చేసి తినా. దేవుడు సూటిగా స్పష్టంగా ఈరోజు బల్లకు సమీపమునుపు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనము కూడా ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎవరిని మనం బాధ పెట్టకూడదు. బాధ పెట్టుట క్రైస్తత్వం కాదు, క్రిస్టియానిటీ కాదు. తర్వాత ఇక్కడ చూడండి, నేను ఎవరిని యొద్ద తీసుకుంటున్నా. స్వార్థము లేని సేవ చేశాడండి ఆయన. స్వార్థం లేని సేవ, ఏది ఆశించి చేయలేదు సమూయేలు స్టార్టింగ్ నుంచి, తన ఎర్లీ లైఫ్ నుంచి, తన పుట్టుకతో నుంచి ఆలయంలో ఉన్న వ్యక్తి. ఏ బోధకుడు కూడా వాళ్ళ తల్లి గురించి చెప్పకుండా ఉండలేడేమో. భూలోకంలో పుట్టిన బోధకుల గురించి మాడుతున్నా. పుట్టిన ఏ బోధకుడు అని, చిన్న బోధకుడు నుంచి పెద్ద బోధకుడు హన్న గురించి చెప్పకుండా ఉండలేదేమో కదండి. ఎల్కానా హన్నాల కుమారుడు సమూయేలు. కాబట్టి ఈరోజు మనము బల్లకు సమీపమునుపు ఇటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఒక ఆకర్షణీయమైన సాక్ష్యం. ప్రజలు ఏమన్నారు? అవును, లేదు, ప్రజలు ఏమన్నారు? 4వ వచనం చదవండి. 4వ వచనం, ఏ బాధనైనను చేయలేదు, చూశారండి. ఏ మనిషి ఎదురు నువ్వు అన్యాయంగా తీసుకోలేదు. అలా చెప్పాలి. ప్రజలు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ప్రజలు చెప్పాలి. ఆయన సవాల్ వదిలాడు సమూయేలు. మీరు ఎవరైనా చెప్పండి, నేను వారికి ఇస్తా. ఇప్పుడు ప్రజలు అంటున్నారు, అయ్యా సమూయేలు, మీరు ఏం తీసుకోలేదు. ఏమంటున్నారంటే మంచి మాట, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు. క్రైస్తవునికి గుణలక్షణాలు ఏంటంటే, మనం ఎన్నడూ కూడా ఎవరిని బాధ పెట్టకూడదు, ఎన్నడూ కూడా మన జీవితంలో అన్యాయం చేయకూడదు. న్యాయం వేరు, అన్యాయం వేరు. చాలాసార్లు న్యాయం అని చేస్తున్నాం అంటుంటాం, కానీ న్యాయం చేయం. సమానత్వం ఉండదు మన జీవితంలో. మన జీవితంలో ఎప్పుడూ పక్షపాతమే. ఒకరికి ఒకలాగా, ఇంకొకరికి ఇంకొకలాగా. అదే అన్యాయం. కానీ సమూయేలు ఎప్పుడు కూడా, దీర్ఘదర్శి ప్రవక్త ఎప్పుడు ఏం చేయలేదండి అలాంటి పని. రండి ఒక మాట చూద్దాం. మొదటి సమూయేలు 1:28 చదవండి సిస్టర్. ఎందుకు అలా జీవించాడనా? 1 సమూయేలు 1:28 చూడండి. కాబట్టి నేను తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాడు. వారి తల్లిదండ్రులు ఆయన నాజీరు చేశారు. ఆయన ప్రతిష్ఠితుడు, ఆయన ప్రత్యేకింపబడిన వాడు సమూయేలు అంటే. ఈనాడు బల్లకు సమీపమునుపు ఒక ప్రశ్న దేవుడు నన్ను అడుగుతున్నాడు. మనం ప్రత్యేకింపబడిన వారిమా? మనం ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడామా? దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇక్కడ చూడండి, రాయబడింది, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటినూ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. విశ్వాసి మొదటి లక్షణం ఏం తెలుసా అండి? ఇటు విశ్వాసి
మొదటి లక్ష్యం ఏంటంటే వాడు ఆ వ్యక్తి, విశ్వాసి అనే వ్యక్తి దేవుని ఆరాధించుకుంటూ ఉండలేడు. దేవుని ఆరాధించుకుంటూ ఉండలేండి. ఈ పెదవులు దేనికి ఉన్నాయండి? దేవుడు ఎందుకు పెట్టాడు ఈ పెదవుల్ని? ఈ నాలుకని ఎందుకు పెట్టాడు? దేవుని స్తుతించడానికే, దేవుని గణపరచడానికే. ఈ నాలుకతో అనేక సార్లు మనం చెడ్డ మాటలు మాట్లాడుతున్నాం. ఈ నాలుకతో అనేక సార్లు దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతున్నాం. ఈ నాలుకతో అనరాని మాటలు మనం అంటున్నాం. ఇక్కడ చూస్తే ఇక్కడ అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. నాజీరు చేయబడిన వాడు, ప్రత్యేకింపబడిన వాడు, ప్రతిష్ఠితుడు ఎవరు? సమూయేలు కదండి ప్రియ స్నేహితుడా. ఎందుకు సమూయేలు జీవితంలో ఆది నుంచి తన మరణ పర్యంతం వరకు కూడా ఒక మంచి సాక్ష్యము మరి చూపించిన వ్యక్తి, సువాసనగా వెదజల్లిన వ్యక్తి అండి ఆయన. చూడండి, ఆయన గురించి ఇంకొక మాట ఉంటుంది చూడండి. మొదటి సమూయేలు అక్కడే 2:20-18 చూడండి. ముందుకెళ్దాం. మొదటి సమూయేలు 2:18. బాలుడైన సమూయేలు చూసారండి, పరిచర్య చేస్తున్నాడు సమూయేలు. పరిచర్య చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఇన్ని ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటామే మన జీవితంలో. ఎన్నో గొప్పలు చెప్పుకుంటామే. బల్లకు సమీప ముందు ఒక ప్రశ్న మనము దేవుడు వేస్తున్నాడు, దేవుని పరిచర్య ఏమైనా చేస్తున్నావా దేవుని మందిరంలో? మరొకసారి చదవండి సిస్టర్ బ్రదర్ అన్నమాట. బాలుడైన సమూయేలు నారుతో నేయబడిన ఏఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవునికి పరిచర్య చేస్తున్నాడు. మందిరంలో ఉంటే సరిపోదు, దేవుని మందిరంలో ఉంటే సరిపోదు, పరిచర్య చేయాలి. ఇప్పుడు మేము ఉండే ఇంట్లో బీరువా ఉంది. ఐరన్ చేసిన బట్టలన్నీ ఒకవైపు ఉన్నాయి. 2 చొక్కాలు 2 కూడా ఉన్నాయి ఐరన్ చేసినవి, అవి సపరేట్ ఉన్నాయి. సుమారు 5 నెలల నుంచి చూస్తున్నాం, అట్టే ఉన్నాయి. ఎందుకంటారు? పనికిరావు. ఏదో ఫాల్ట్, ఈ చొక్కా చినగడము, ఏదో గీత గీయడము ఫాల్ట్. మన జీవితంలో అంతే ఉంటాం. దేవుని మందిరంలో పేరుకి విశ్వాసులం, పేరుకి రక్షింపబడిన వారం, అనబడే వాళ్ళం అంతే. విశ్వాసులు అనబడే వాళ్ళం. పరిచర్య చేయని వాడు దేవుని భక్తుడు ఎలా అవుతాడు? పరిచర్యను చేయని వాడు దేవుని బిడ్డ ఎలా అవుతాడు? చదవండి బ్రదర్. మరొక మాట చదువు, 21 చదవండి బ్రదర్. అక్కడే 21. అక్కడ పడుకుని, అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. సమూయేలు అంటే ఎట్లా అండి? ఎదుగుచున్నాడండి. ఎదుగుచున్నవాడు, పెరుగుతున్నాడు దేవుని సన్నిధిలో, పెరుగుచున్నాడు సమూయేలు. పరిచర్య చేస్తున్నాడు సమూయేలు దేవునికి ఆరాధిస్తున్నాడు. సమూయేలు దేవుడికి ప్రతిష్ఠితుడు. ఆ సమూయేలు ఆ రోజు అందరు ప్రజలందరి ముందు సవాలు ఇసిరాడు. ఏ అన్యాయమైనా, ఏ బాధ అయినా నేను చేసినట్లయితే మీరు నిరూపిస్తే నేను ఇస్తా మీకు. ప్రజలు ఏం చెప్పారు? అవునన్నారా? లేదు చేయలేదు. మీరు ఎవరిని బాధ పెట్టలేదు, మీరు ఎవరితో ఆశించలేదు అన్నాడు సమూయేలుని అన్నారు. చూడండి, ఇంకొక మాట ఉంటుంది చూడండి. ఇక్కడే 2:26 యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాడు. ఎందుకు ఈనాడు మన జీవితంలో క్రైస్తవులను చెప్పుకుంటాం? ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాం? దేవుని సహవాసంలో లేం, దేవుని పరిచర్యలో లేం, ఏ దాంట్లో లేం, ఏ పరిచర్యలో లేం. పరిచర్య అంటే ఒక పరిచర్య ఇప్పుడు ఉంది, పుల్పిట్ పరిచర్య. ఇది మనం మొన్న కూడా బ్రదర్ పెట్టారు కదా, పుల్పిట్ పరిచర్య. ఇంకా మిగతావన్నీ అంత అసలు దృష్టిలో లేవు అసలు అవి. ప్రియ స్నేహితులు, కాదు చదవండి బ్రదర్ మరొకసారి అన్నమాట. బాలుడైన సమూయేలు వర్ధిల్లుచుండెను. అంతేనా? సమూయేలు గురించి ఇంకో బాగా చూద్దాం. మొదటి సమూయేలు 13:13 వెదజల్లే సాక్ష్యం అండి, పరిమళ వాసన ఈ సాక్ష్యం అంటే. మొదటి సమూయేలు 13:13 చదవండి బ్రదర్. నా అంతటా నేను
13 ఏదైనా బ్రదర్, 1 సమూయేలు 13. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా చాలు సిస్టర్. ఒక సందర్భం వచ్చింది, తాను ఎలా ప్రవర్తించాడో మీకు చెప్తున్నా. చాకచక్యం కలిగినవాడు, ఆరాధికుడే కాదు, చాలా ప్లాన్. ఎవరు ఎక్కడ ఎవరిని ఏ లెవెల్లో పెట్టాలో కూడా తెలుసు ఆయనకి. సౌలు తప్పు చేస్తే సౌలుతో కలిసి లొంగిపోలేదు. ఏమంటాడండి సౌలు ఎవరండి? రాజు. సౌలు చదవండి. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞని గైకొనక నీవు అవివేకపు పని చేశావు. మొట్టమొదటి రాజు సౌలు అవివేక పని చేశాడు, తాను చేయకూడని పని చేశాడు. ఏ పని చేశాడు? సమూయేలు కోసం ఎదురు చూచి వ్యాకులు పడి సౌలు తానే దహన బలులు అర్పించాడు. సమూయేలు అర్పించవలసింది సౌలు అర్పించాడు. ఈనాడు అందుకే ఆ మాట అన్నాడు, నువ్వు ఏ పని చేశావు? అవివేకపు పని చేశావు. భయపడ్డాడు సౌలు, అందుకే ఆ మాట అన్నాడు సౌలుని. సమూయేలు ఏమంటాడు? అయ్యా నువ్వు అవివేక పని చేస్తున్నావు. ఈరోజు మన అంశం ఏంటంటే సమూయేలే. ఎంతటి వ్యక్తినైనా కూడా అధికారపూర్వకంగా గద్దించగలడు. అది రాజా, అది న్యాయాధిపతియా, ఎవరైనా ఆయన ముందర బలాదూర్. చూడండి మంచి మాట, ఇంకొక మాట ఉంటుంది చూడండి అక్కడే 15-16 తీయండి. 1 సమూయేలు 15-16. సమూయేలు సౌలుతో అనగా చెప్పు ఆయన. సౌలు మాట్లాడుతున్నాడు. దేవుడు సౌలుకు ఒక పని చెప్పాడు, ఆ పనిని సౌలు చేయలేదు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, ఇంకా చాలు మాట్లాడొద్దు. చాలాసార్లు మనకున్న లక్షణం ఏంటంటే క్రైస్తవులకి చెప్పిన పని చేయం. ఉన్నారా? మన ఇళ్ళలో ఇట్లాంటి వాళ్ళు చాలామంది కనబడతారు. మన సంఘాలలో ఇట్లాంటి వాళ్ళు కుప్పలు తేలుతారు. మన వాళ్ళు చెప్పిన పని చేయరు. అధిక ప్రసంగం చూడండి, ఆ మాట ఉంటుంది చూడండి. అధిక ప్రసంగం చేస్తున్నాడు ఆయన. ఎక్కడుంది? 18 చదవండి సిస్టర్. 18 20 చదవండి. రాజుని చంపలేదంట అయ్యా. ఎవరిని చంపాడంట? ఎవరండి టాపు? రాజే కదా టాప్ అండి. ఇప్పుడు ఇప్పుడు అంటే వదిలేండి. ఇప్పుడు ఒకప్పుడు ఎవరండి? రాజుని చంపితే అంతే అయిపోయినట్టే కదా. రాజుని చంపలేదంట, మళ్ళీ కథలు చెప్తున్నాడు. చదవండి ఆ మాట ఎంత చూడండి. అయితే అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గం పోయి అమాలేకుల రాజుని అగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకులు నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాల్లో నీ దేవుడైన యెహోవాకు బలిని అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. సమూయేలుతోనే మాట్లాడుతున్నాడు ఆయన. కొన్నిసార్లు మనము ఎవరితో ఏం మాట్లాడుతున్నామో తెలియదు, మాట్లాడేస్తాం అంతే. నీ దేవుడైన యెహోవాకి మళ్ళీ చూడండి లింకు. దేవుడు సౌలుకి చెప్పాడు, సమస్తం నాశనం చేయి అన్నాడు, చెప్పిన మాట విను అన్నాడు, అంతే. ఆయన ఏం చేశాడండి? చిన్నది అనుకున్నాడు. చిన్నది పులిసిన పిండి కొద్దిగానూ ముద్దంతా పాడు చేస్తుంది. పులుపు చాలు, చెడిపోయింది చాలు, కొద్దిగా మన జీవితంలో మొత్తం పాడు చేస్తుంది. సౌలు పాడైపోవడానికి కారణం ఏంటంటే దేవుని మాటను తిరస్కరించాడు. చూడండి ఇప్పుడు అందుకు సమూయేలు 22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. తర్వాత ఆలోచించుము, బలులను అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేలు క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. బలులు కాదు, బలులు వద్దు, పొట్టేలు వద్దు, నీ అర్పణలు వద్దు, నీ ఆచారాలు వద్దు.
ఏవి వద్దు, నీ ప్రాక్టీసెస్ ఏవి వద్దు నాకు ఈ లోకంలో. బలులు అర్పించడం కంటే, పొట్టేలు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం అని చెప్తున్నాడు సమూయేలు. సౌలు పడిపోయాడండి. దేవుని ఆజ్ఞను పాటించడంలో సౌలు పడిపోయాడు. ఈనాడు విశ్వాసం అని చెప్పుకుంటున్నాం మనం, అంతే. అనేక సార్లు దేవుని మాటని పెడచెవిని పెట్టి చెయ్యవలసింది చేయక చెయ్యకూడనిది మనం చేస్తున్నాం. చెయ్యవలసింది చేయలేదు సౌలు. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, మొట్టమొదటి రాజు కానీ దేవుని దృష్టిలో ఆయన రాజు కాదు. చూడండి, అక్కడే చూడండి, 15:30 చదవండి సిస్టర్. అందుకు సౌలు 15:35 బ్రదర్. మొదటి సమూయేలు 15:35. సౌలు బ్రతికిన దినములన్నిటను దుఃఖాక్రాంతుడు. నేను ఎందుకైనా సౌలుని తీసుకొచ్చాను. సౌలు ఇక్కడ రాయబడింది, సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాను. ఇక్కడ పైన సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతన్ని, అరే నీ ముఖం చూపించొద్దురా అంటాం కదా మనం కొట్లాడినప్పుడు. నీ ముఖం నాకు చూపించొద్దు, నా ముఖం నీకు చూపించొద్దు అని అంటాం. ప్రియ స్నేహితుడా, దేవుడు బల్లకు సమీపమును స్పష్టంగా మాట్లాడుతున్నాడు సమూయేలు ద్వారా. సమూయేలు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే చూడండి, తన సాక్ష్యాన్ని ఏ విధంగా నిలుపుకుంటున్నాడు. ఆయన చాకచక్యం కలిగినాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలిసినవాడు. అంతేకాదు కదండి, సమూయేలు మంచి ప్రార్థనాపరుడు. రండి ఒక సందర్భం చూద్దాం రండి. మొదటి సమూయేలు 7వ అధ్యాయం. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 5వ వచనం చదవండి సార్. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 5వ వచనం. అంతటి సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షం యెహోవాను ప్రార్థన చేతురని చెప్పగా. ఇక్కడ ఈ సందర్భంలో ప్రియ సహోదరుడా సహోదరి, ఫిలిస్తీయులు సర్దారులు ఇశ్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు ఆ సందర్భంలో సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ చూడండి, వారందరూ కూడా మిస్పా అనే ప్రాంతంలో సమకూన్నారు. ఇప్పుడు 6వ వచనం అందరూ కలిసి చదువుదాం. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 6వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ తీయండి. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చు వచ్చాను. వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. మిస్పాలో మేము పాపాత్ములను ఒప్పుకున్నారు ప్రజలందరూ. దానికి కారణాన ఏం జరిగింది ఇక్కడ చూడండి, 9వ వచనం. సమూయేలు పాలు విడవని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలు పక్షాన యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన వినెను. అక్కడ గొప్ప విజయం వచ్చింది. మీరు 10వ వచనం చదవండి, కింద లాస్ట్ ఉంటుంది. ఇశ్రాయేలు చేత వారు ఓడిపోయారు. దేనివల్ల అక్కడ రాయబడింది, యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయారు. దేవునికి తెలుసు నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడు తారుమారు చేయాలో, ఎప్పుడు పెన్నం మీద అట్టు తిప్పాలో దేవునికి బాగా తెలుసు కదండి. పెన్నం మీద అట్టు చూడండి, ఏ టైంలో తిప్పాలో ఆ టైంలోనే తిప్పాలా. ఎక్కువ టైం తిప్పితే ఏమవుతుంది చెప్పండి సిస్టర్? మాడిపోద్ది. దేవునికి తెలుసు ఎప్పుడు ఎవరిని ఏ క్షణంలో తారుమారు చేయాలో ప్రభువు తెలుసు. మనం అనేకసార్లు నిరాశపడతాం. ఎందుకు దేవా ఈ కష్టాలు, ఎందుకు సేవ ఈ బాధలు, ఎందుకు నాకు ఈ బ్రతుకు అనేకసార్లు అంటాం. ఒక సందర్భం వచ్చినప్పుడు దేవుడు తారుమారు చేస్తాడు. అయితే ఇక్కడ ఒక మంచి సందర్భం ఉంది. వారందరూ ఎలాంటండి, దేవుని సన్నిధిలో వాళ్ళు ఒప్పుకున్నారండి వాళ్ళ పాపాలు. ఒక కండిషన్, మన జీవితంలో తారుమార్ అవ్వాలా అంటే మనం ఏం చేయాలంటే మన పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోకుండా నీ జీవితంలో నువ్వు అభివృద్ధి పొందలేవు. శరీరకంగా నువ్వు అభివృద్ధి పొందొచ్చు, ఆత్మ సంబంధమైన అభివృద్ధి నీ జీవితంలో ఉండదు. ఆత్మ సంబంధమైన అభివృద్ధి నీ జీవితంలో ఎన్నటికీ ఉండదు. చూడండి ఎంత ప్రార్థనాపరుడు అయినా. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకే ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా
ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలు చేత ఓడిపోయారు. సమూయేలు ప్రార్థన చేయగా గొప్ప విజయం వచ్చింది ఇశ్రాయేలుకి. గొప్ప ప్రార్థనాపరుడు, ఆరాధికుడు, చాకచక్యం కలిగిన వాడు, రాజుతో సవాల్గా మాట్లాడిన వాడు. ఏమాత్రం తన ఒంట్లో ఏమాత్రం కూడా భయం లేదు. కారణం తనకి తెలుసు, దేవుడు నాకు తోడే ఉన్నాడు, దేవుడు నాకు తోడే ఉన్నాడు. 30 కీర్తనలు 99:6లో మంచి మాట ఉంటుంది ప్రార్థన గురించి. ఆయన యాజకులలో మోసే అహరోను నుండి చూశారా, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉన్నాడండి. ఎంత మంచి ప్రార్థనాపరుడు అండి. చిన్నప్పుడు అమ్మ చెప్పిందేమో మరి, అరే నేను ప్రార్థన చేసినప్పుడే రా నువ్వు పుట్టావు, నేను అవమానం పాలైనాను రా అనేక రోజులు, కానీ నా ప్రార్థనేరా, ఈ ప్రార్థన వల్లే నువ్వు వచ్చావురా. ఒకప్పుడు నేను గొడ్రాలను రా, ఈ ప్రార్థనేరా నువ్వు ఈ స్థాయికి వచ్చినావు, నిన్ను నాజరీ చేయడానికి ప్రార్థనేరా అనిందేమో. ప్రియ స్నేహితుడా, ఎంత గొప్ప తల్లి, ఎంత గొప్ప కుమారుడు. చూశారా, విచారమైన సంగతి ఏంటి తెలుసా అండి, సంఘాల్లో ఈనాడు విచారమైన సంగతి ఏంటంటే తల్లిదండ్రులు విశ్వాసులే ఉంటారు, కుమారులు అవిశ్వాసులు. కుమార్తెలు విశ్వాసులే ఉంటారు, తల్లిదండ్రులు అవిశ్వాసులు, దేవుని ఎరగని వారు. ఇంత విచారమైన సంగతి. సమూయేలు గురించి మనకు బాగా తెలుసు. సమూయేలు కుమారులు సమూయేలు లాంటి ప్రవర్తన కలిగిన వారు కారు, న్యాయమే తిప్పేశారు. ఆయన సమూయేలు కాబట్టి ఈరోజు చాలా యాక్టివ్గా ఉంటాడని నాకు తెలుసు. ఆ విషయం వచ్చేటప్పుడు అనుకొని వచ్చాను నేను. కాబట్టి దేవుని చిత్తం ఎట్ట ఉన్నాడు ఆయన మళ్ళీ ఆబ్సెంట్ అంటే మరి ఎట్లుండదు కదా. ప్రియ స్నేహితుడా, ఎంత ప్రార్థనాపరుడు. ఇక్కడ చూడండి, ఒక మంచి మాట ఉంటుంది. 1 సమూయేలు 15:11లో, 1 సమూయేలు 15:11 సౌలు 15 అండి, 15:11. 1 సమూయేలు, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి గైకొనకపోయిన గనక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపవశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచున్నాను. చాలా ప్రార్థన పడు. అందుకే ఆయన ప్రార్థన చేసే విజయం వచ్చింది. ఫిలిస్తీన్లు సర్దార్లు పారిపోయారు. తారుమారు చేశాడు దేవుడు, తారుమారు చేశాడు. రాత్రంతా చూడండి ఎంత చాలా చక్కగా ఉంటుందండి అన్నమాట. లాస్ట్లో అందుకు సమూయేలు కోపవశుడై రాత్రంతా యెహోవాకు కోపంలో రాత్రంతా మొదలుపెట్టాడంట. మాకు బీటెక్లో ఒక స్టూడెంట్ ఉండేవాడు, వాడు బి సెక్షన్, మేము ఏ సెక్షన్. అయితే వాడు ఏం చేశాడంటే, వాడికి కానీ ఇంటి దగ్గర నుంచి కోపం వస్తే వాడంటాను, ఎందుకంటే నా ఫ్రెండ్ కదా వాడు, మరి మీరు ఫీల్ అవుతారని చెప్తున్నా. వాడికి కానీ కోపం వస్తే వాడు రాత్రంతా చదివాడు, కొట్టేవాడు, సన్నగా, చాలా సన్నగా ఉండేవాడు. వాళ్ళ అమ్మనో వాళ్ళ నాయనో ఎవరో ఫోన్ చేసేవాళ్ళు తెలియదు కదా, ఫోన్లో మాట్లాడేవాడు. ఫోన్లోనే ఫోన్ వణుకుతుంటుంది, వాడు వణుకుతుంటాడు, పక్కనుంటే కొడతాడేమో, అంత కోపం మనకి. ఏమైందో పాపం మాకు తెలియదు కదా, మేమేమో చూస్తుంటే ఏమైందిరా వీడు ఎంత సీరియస్ అవుతున్నాడు అనుకునేవాళ్ళే. సరే ఫోన్ అయిపోయిన తర్వాత ఫోన్ పెట్టేసి బుక్ పట్టుకునేవాడు. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అని మాకు సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో ఉంటుంది. అది పట్టుకునేవాడు. పట్టుకొని ఆ కోపమంతా ఆ బుక్ మీద పెట్టేవాడండి. చాప్టర్లు చదివేసేవాడు. ఒరే నువ్వు అసలు కోపాన్ని దీని మీద ఎట్లా పెడుతున్నావు రా, నేను నాలుగు ఉంటాడు పక్కన. ఒరే కోపం వస్తే ఏడన్నా బయటికి వెళ్ళి ఏదో ప్రశాంతంగా ఉంటాడు, బుక్ మీద రాత్రి 12-1 లైట్ ఆఫ్ చేయడు. మాకు ఏడుపు వచ్చేది అని చూసి, ఏమరా నీ కోపం, ఎవడరా నిన్ను ప్రశాంతంగా ఉన్నావు, ఎవడరా చెడగొట్టింది, ఎందుకంటే నిన్ను చెడగొడితే మమ్మల్ని లైట్లు వేసి మమ్మల్ని చెడగొడతావు నువ్వు అనేవాళ్ళే. సమయం చూడండి, కోపవశుడే ఏంటంటే రాత్రంతా ప్రార్థన చేశాడు. అంటే అదొక ఆయన అలవాటు. ఎంత ప్రార్థనా పరుడో. విచారకరం, మన సంఘంలో అయితే ప్రార్థనకే రాని విశ్వాసులు. మరి పరలోకంకి ఎట్లా వస్తారో నాకే అర్థం కాదు. చాలాసార్లు ప్రార్థనకు రాని విశ్వాసులు పరలోనికి ఎలా పరలోకి వస్తారో నాకేం ఇంతవరకు కూడా అది నాకు చాలాసార్లు ఆలోచించాను.
మొట్టమొదటి ఈరోజు కూడా క్వశ్చన్ వేసాడు మావాడు, వాడు లేడు కదా చెప్తున్నాను. కాదు డాడీ, విడిపోయిన తర్వాత కూడా ఏమైనా ఛాన్స్ ఉంటుందని అడుగుతాడు. ఎక్కడ? ఇక్కడ విడిపోయిన తర్వాత ఇంకేమైనా అక్కడ ఏమైనా ఛాన్స్ ఉంటుంది? ఉన్నప్పుడే బాగా ప్రశాంతంగా ఉన్నప్పుడే అవిశ్వాసంగా బ్రతికినప్పుడు ఇంకా వాడు పెట్టే కష్టాలకి ఏముంటాంరా అంటే వాడు సైలెంట్ అయిపోయాడు. పాపం చిన్నోడు కదా వాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. మనం కోపవశుడే రాత్రంతా ప్రార్థన చేశాడు సమూయేలు. దేవుడు ఎందుకు ఈరోజు సమూయేలుని తీసుకొచ్చినట్టు తెలుసా అండి? మంచి ప్రవక్త అండి, దీర్ఘదర్శి, నాయకుడు. ఇవన్నీ దేనివల్ల తనకి వచ్చాయి తెలుసా? దేవుడు ఆయనకి తోడే ఉన్నాడు. చూడండి, ఒక మంచి మాట ఉంటుంది. 1 సమూయేలు 3:19. నేను ముగిచేస్తాను తొందరలో. 1 సమూయేలు 3:19. చూసారండి, ఇవన్నీ ఎలా జరిగాయి ఆయన జీవితంలో? ఇన్ని ఎలా జరిగాయి? సమూయేలు పెద్దవాడై, చదవండి సిస్టర్ అన్నమాట. సమూయేలు పెద్దవాడు కాగా ఏది తప్పిపోలేదు. సమూయేలు ఏదైనా ప్రవచనం చెప్పాడంటే, సమూయేలు ఏదైనా దేవుని మాట చెప్పాడంటే ఇంకంతే, అయిపోయినట్టే. అంటాం కదా మన ఇళ్ళలో, రే నా నాలుగు మచ్చి ఉందిరా, బయట చాలా వింటాం కదా. నేను కానీ అన్నానా అయిపోయినట్టే నువ్వు. ఇట్లా ఎన్నిసార్లు మమ్మల్ని బెదిరించారో చాలామంది. చూశారండి, వాళ్ళు ఎంతోమంది ఈనాడు లోకంలో చాలామంది నేను పలికినానా, నేను చెప్పానా అయిపోయింది అంటారు. ఇక్కడ చూడు, మన సమూయేలు మంచి మాట. 1 సమూయేలు ఎంతది? చదవండి ఇష్టం అన్నమాట. సమూయేలు పెద్దవాడు కాగా అతని మాటలలో ఏది తప్పిపోలేదు, ఒక్క మాట కూడా తప్పిపోలేదు. అక్కడే 8:22 చదవండి. 8:22 అక్కడే. 1 సమూయేలు 8:22. గనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించమని సమూయేలుకు సెలవేగా, సమూయేలు మీరందరూ మీ గ్రాములకు పోండని ఇశ్రాయేలుకి సెలవిచ్చాను. దేవునికి ప్రజలకి మధ్య వారధిగా ఉన్నాడు ఆయన. సమూయేలు చెప్పాడంటే దేవుడు సమూయేలు చెప్తూ ఉంటాడు, సమూయేలు వాళ్ళకి చెప్తూ ఉంటాడు. అర్థమైందండి? దేవుడు ఏదైనా మాట్లాడాలో ప్రజలతో అంటే దేవుడికి సూటిగా సమూయేలుతో మాట్లాడతాడు, సమూయేలు వచ్చి ప్రజలతో చెప్తాడు. అటువంటి వ్యక్తి సమూయేలు. అంత గొప్పటి సాక్ష్యం కలిగిన ప్రవక్త. ప్రవచించాడంటే ఇంకా ఏ అబద్ధం లేదు, ఇంకా నెరవేరుతున్నది ఆ మాట. ఇంకొక ఆయనకున్న మంచి గుణం తెలుసా? ఆయన సంచరించు న్యాయస్థానం. ఆయన నడుచుకుంటూ పోతుంటే న్యాయస్థానం లాంటిది. హైకోర్టు నడుచుకుంటూ పోతుంటే ఉంటుంది, ఇలాంటి సుప్రీంకోర్టు నడిచినట్టే ఆయన నడిస్తే. ఆ మాట కూడా ఉంటుంది చూడండి. 1 సమూయేలు 7:16 చదవండి. 1 సమూయేలు 7:16. ఆ స్థలముల యందు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చి వచ్చాను. చూశారండి, సమూయేలు ఎటువంటి వాడంటే ఆయన సంచరించు న్యాయస్థానం. అటువంటి గొప్ప ప్రవక్త. బైబిల్ మనం బల్లకు సమీపమునపో ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. ఇప్పుడు మనం చదివిన వచనాల్లో సౌలు కనపడినాడు. కనపడినారు కదండి. సౌలుని దేవుని దృష్టిలో ఏ విధంగా విఫలమయ్యాడో, సమూయేలు దేవుని దృష్టిలో ఏ విధంగా ఫలభరితమైన జీవితం జీవించాడో మనం చూసాం. బల్లకు సమీపమునపో ఒక ప్రశ్న ఏంటంటే, నీవు సౌలా సమూయేలా? ఒకటే, నువ్వు సౌలా, నువ్వు సమూయేలా? సౌలు దేవుని మాట వినలేదు. దేవుని 1 సమూయేలు 15:22 వచ్చిన మీరు చదవండి. దేవుని మాట వినలేదు. కారణాన ఆయన ప్రభుత్వం పడిపోయింది. సమూయేలు దేవుని మాటను లోబడిన వాడు. ఆ దేవుడు ఆయన జీవితాంతం మనకి తోడే ఉన్నాడు, జీవితాంతం. అందుకే ప్రజలు చూడండి, సౌలు చనిపోయినప్పుడు దుఃఖించి ఏడ్చారు. 1 సమూయేలు 25 చూడండి. 1 సమూయేలు 25:1. సమూయేలు చనిపోయినప్పుడు ఎంత ఏడుస్తున్నారో చూడండి. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించిరి. మేము చిన్నప్పుడు మా ఊర్లో ఒక అత్త కోడలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదు. అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు చూసేవాళ్ళని. అత్త అంటే కోడలకు అస్సలు పడదు.
ఇది చచ్చిపోతే బాగుంటుంది, ఇది చచ్చిపోతే బాగుంటుంది, ఇది చచ్చిపోతే బాగుంటుంది అనుకో. సమయం వచ్చింది, చచ్చిపోయింది ముసలిది పాపం. ఇంకా ఆ రోజు ఆమె ముఖం చూడాలా, ఏడుస్తుంది. ఇదేమి ఆశ్చర్యం అని నేను మా చెల్లెలతో అంటాను. మా చెల్లెలకి లేదు, అప్పుడు చిన్నోని కదా, ఈ బాత్రూంలో పోతుంది నవ్వుకుంటుంది, బయటకు వస్తుంది ఏడుస్తుంది. ఏం వేసేదారనరా ఇది. కానీ ఇక్కడ అలా కాదు, వాళ్ళు దుఃఖించి మనస్ఫూర్తిగా ఏడ్చారండి. అట్లా మన బాడీ ఆడ పెట్టినప్పుడు, మన బాడీ మన శవం ఆడ పెట్టినప్పుడు ఎవరిదైనా మరణము చూడక బ్రతుకున్నారుడేవాడు, పాతాళము తను తాను తప్పించుకునేవాడు వాడేవాడు, పాతాళము వశము కాకుండా తను తాను తప్పించుకునేవాడు ఎవడు లేడు. ఎవరో చనిపోవాల్సిందే, మరణించాల్సిందే. ఈ లోకంలోకి మనం ఏమి తేలేదు, ఈ లోకంలోకి మనం ఏమి తీసుకుపోలేము, అది మనకు తెలిసిన విషయమే. బాడీ ఆడ పెట్టినప్పుడు అందరూ ఏడ్చాల, గుండెలు బద్ద కొట్టుకోవాలి. అయ్యా ఎలా సాక్ష్యమే అనేది. సమయంలో అలా బాడీ ఉన్నప్పుడు, సమయంలో బాడీ ఉన్నప్పుడు ప్రజలందరూ ఏడ్చారండి, దుఃఖించి ఏడ్చారు. న్యాయాధిపతి, ప్రవక్త, ప్రతిష్ఠితుడు సంచరించు న్యాయస్థానం, ఎక్కడ పోతే అక్కడ న్యాయమే, అన్యాయం లేదు. అదే నన్ను సవాల్ ఇసిరాడు. మొదటి సమయంలో 13వ అధ్యాయంలో సవాల్ ఇసిరాడు. నాలో ఏవైనా నేను ఎవరికైనా అన్యాయం చేశానా, ఎవరితో అయినా నేను ఏమైనా తీసుకున్నానా మీరు నిరూపించండి. ఏం లేదు. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. ఈ పుస్తకంలో ఏముంది? తెరిచిన పుస్తకం. దాపరికం లేదు, హైడ్నెస్ లేదు. ఈనాడు యవనస్తులు సెల్ ఫోన్లు చూడండి, ఇట్లా చూసా ఇట్లా అంటారు. ఏముంటుందా మరి, గంటలు మాడుతుంటారు. ఎవరితో మాడుతున్నారు అంటే ఒక నిమిషం అంటారు. హైడ్లో ఏముంటుందండి? పాపం. ఏదో పాపం ఉంది, దరిద్రమైన పాపం అది. అఫీషియల్ కాదు అది, దరిద్రమైన పాపాలు. కానీ సమయల జీవితం తెరచిన పుస్తకం. మీరు అలా పెట్టండి, అలా పుస్తకం పెడితే క్లియర్. మీకు ఇంకా డౌట్ ఉంటే ఆ హెబ్రూలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పోతే అక్కడ డిస్ప్లేలో ఉంటాడు ఆయన. ఇప్పుడు ఇవన్నీ దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? ఒక మంచి సాక్ష్యాన్ని దేవుడు మనకు చూపించాడు. వెదజల్లిన మంచి పరిమళ వాసన, తన జీవితం నిండా పరిమళ వాసనే, ఎక్కడ దుర్గంధమే లేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడు, మన జీవితంలో ఎక్కడ దుర్గంధం ఉండకూడదు. ఎంత మంచి మాట రాబడిందని, సమయంలో మృతి పొందగా ఇశ్రాయేలు అందరూ కూడుకొని అది చనిపోయినని ప్రలాపించిరి. దేవుడు నీతిమంతుల మరణం అంటే ఎంత మిక్కిలి ఏంటంటే మిక్కిలి ప్రియమైనది దేవునికి. నీతిమంతుని మరణం మిక్కిలి ప్రియమైనది. అది ఒక మాట మీకు చెప్పాలంటే, నీతిమంతుల మరణం ఎలాంటిదంటే అది భయం లేనిది. కీర్తన 23:4 ఏముంటుంది చెప్పండి? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం భయపడను, నువ్వు నాకు తోడేందువు, నీ దుడిగరియు నీ దండమును నన్ను ఆదరించు. తెలుసా అండి, నీతిమంతుల మరణం ఎలాంటిదంటే భయమే లేదు. ఇంకొక మాట చెప్పాలంటే నీతిమంతుల మరణం ఎటువంటిదంటే అది గ్యారంటీ, నమ్మకమైంది. ఏదైనా వస్తువు కొనండి, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనండి. వస్తువు కొంటే ఏమిస్తారు? ఒక ఫ్యాన్ కొన్నాం, ఈ ఫ్యాన్ కొంటే మనకి ఏమిస్తారండి? వారంటీ ఇస్తారా, గ్యారంటీ ఇస్తారా చెప్పండి? వారంటీకి గ్యారంటీకి కూడా తేడా లేని నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకని మిమ్మల్ని అంటే మీరు బాధపడతారు కాబట్టి నేనే అనుకుంటున్నాను. వారంటీకి గ్యారంటీకి తేడా ఏంటంటే, వారంటీ అంటే కరెక్ట్ చెప్పారు, ఫ్రీ సర్వీస్. గ్యారంటీ అంటే ఈ పీస్ పోయింది అనుకోండి, ఇది పాడైపోయింది అనుకోండి, ఒక సంవత్సరం లోపల 1 ఇయర్ గ్యారంటీ అన్నాడు అనుకోండి, ఈ పీస్ పోతే పీస్ టు పీస్ ఇస్తాడు. వారంటీ అంటే ఆ ఫ్యాన్లో ఏదైనా కెపాసిటరో లేకపోతే ఆ ఫ్యాన్లో ఏదైనా పార్ట్ పోతే ఆ పార్టే ఇస్తాడు, అంతకుమించి ఇంకా వాడు పీస్ టు పీస్ ఇవ్వడు. కానీ మనం ప్రభు చెప్పాడు ఏం తెలుసా అండి, మనము ఈ లోకంలో విశ్వాసులుగా జీవిస్తే, ఆయన రక్తంతో మన పాపాలను కడుక్కుంటే గ్యారంటీ. చలాంటి ఆ మాట ఉంటుంది, గ్యారంటీ. 14:32 సామెతలు గ్యారంటీ చూద్దాం రండి. 14:32 తీసిన వారందరూ చదువుదాం అన్నమాట ఈ మాట. 14:32 సామెతలు. అన్న ఒక్క నిమిషం నేను కూడా వస్తున్నాను.
32 అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలదు. నీతిమంతునికి ఏముందండి జీవితంలో? నీతిమంతునికి ఆశ్రయం ఉంది, గ్యారంటీ. ఒక విశ్వాసం ఉంది, విశ్వాసికి నిరీక్షణ ఉంది. నేను మరణిస్తే దేవునితో పాటు ఉంటా, యుగయుగాలు ప్రభుతో సంచరిస్తా. అదే అండి, అది కాబట్టి నీతిమంతుల మరణం మిక్కిలి ప్రియమైనది, అందులో భయం లేదు. రెండవదిగా నీతిమంతుల మరణం ఎటువంటిదంటే నమ్మకమైనది. నమ్మకం, మనందరికీ నమ్మకం ఒకటి ఉంది. మూడోది చూద్దామా? మూడోది రండి, ప్రకటన 14 అండి. ప్రకటన 14, 13 అది చెప్పేసి ముగిచేసుకుందాం. చాలా ఉన్నాయి, ముగిచేస్తాను. 14 ప్రకటన చదవండి సిస్టర్. అంతటా ఇక్కడ పట్టుకోండి, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి. ఈనాడు ఎవరినైనా అడగండి, నన్నైనా అడగండి, మిమ్మల్ని అడగండి, ఏం బ్రదర్ అంటే చాలా బిజీ బ్రదర్, పిచ్చి ఎక్కిపోతుంది, ఏం బతుకు బ్రదర్ ఇది, చచ్చిపోతే బెల్. ఇట్లా చాలామంది అనడం మనం వ్యక్తిగతంగా అందరం చూస్తాం. ఇక్కడ చూడండి ఎంత మంచి మాట, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి. భక్సింగ్ గారు అనేవారంట, మనం విన్నాం మన వాక్యాల్లో. భక్సింగ్ గారు అనేవారు, మన రెస్ట్ దేవుల్లోనే, యేసుక్రీస్తులోనే. ఇక్కడ మంచి మాట ఉంది, మంచి ఇక ఒక మాట రాయబడింది ఏమిటంటే, ఇక్కడ ఎన్నో వచ్చాం అది 14 చదవండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు, బ్లెస్డ్, ఆశీర్వాదం కదండి. మనం చూసాం, నీతిమంతుల మరణం దేవునికి మిక్కిలికరమైనది. అది ఎలాంటిదంటే అది భయం లేనిది, అది ఎలాంటిదంటే నమ్మకమైనది, అది ఎలాంటిదంటే ఆశీర్వాదము ప్రకటించినది. ఆశీర్వాదం అది 100% గ్యారంటీ. అది ఎంత మంచి మాట రాబడిందండి ఇక్కడ. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు, బ్లెస్డ్ పీపుల్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మనం అందరం కూడా అన్యులు కాదు, ధన్యులం. మనం ఈనాడు మన ప్రవర్తన అన్యుల్లా ఉంది, కానీ మనం ఎవరండి? ధన్యులం. కాబట్టి ఈరోజు దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని మన ఎదురు కనపరిచాడు. ఆయనే సంచరించి న్యాయస్థానం. ఆయన పేరేంటండి? సమూయేలు. తాను పుట్టుకతో నుంచి మరణం వరకు మనం ఈ ఉపమానంలో చూసాం, ఈ ఉపదేశంలో చూసాం, లేకపోతే ఈ వర్తమానంలో చూసాం. పుట్టుకతో నుంచి మరణం వరకు చూసాము. ఆయన ఏ విధంగా దేవుని దృష్టిలో జీవించాలో ప్రభువుకు తగినట్టుగా ఆయన జీవించి మరణించాడు. ఇలానే ఉండాలి ఎవరిది? క్రైస్తవ జీవితం. తన ఎర్లీ స్టేజ్ నుంచి డెత్ వరకు తన మంచిగా జీవించి చనిపోయాడు. ఇప్పుడు మనం ప్రశ్న వేసుకుందామా? మనం సౌలా లేకపోతే సమూయేలా? బల్లకి సమీపం. ఈ ప్రశ్న వేసుకొని ఈ ప్రశ్న మనం వేసుకుందాం. సౌలక్క దేవుని మాట వినక చేయాల్సింది చెయ్యం. మళ్ళీ చెప్తాం, స్టోరీస్ అన్నీ బాగా చెప్తాం. మీరు వినండి, నాకు సమయం లేదు, చూపిలేదు, చాలా స్టోరీలు చెప్తాం. కానీ మనం ఏది చేయకూడదో అది చేస్తున్నాం. అందుకే సౌలును కొట్టివేశారు. సౌలు రాజ్యం పోయింది, రాజరికం పోయింది, అన్నీ పోయినాయి. దావీదు వచ్చాడు తర్వాత. పాపం ఏమో అక్కడ కనపడలే. నేను కూడా ఎత్తుకాను నిన్న, ఏమో కనపడలే. సమూయేలు ఉన్నాడు కానీ అక్కడ సౌలు కనపడలే. ప్రియ స్నేహితుడా, మనము సౌలా లేకపోతే సమూయేలా?